అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి, ఎయిర్పోర్ట్ కట్టి, రైల్వే స్టేషన్ మోడర్నైజ్ చేసి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసినా బీజేపీ ఓడిపోయింది. దానికి 2 కారణాలు. సోషల్ ఇంజనీరింగ్ని అంచనా వేయడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయింది 54,000 ఓట్ల తేడాతో. బీఎస్పీ కట్ చేసింది 46,000 ఓట్లు. రెండోది అతి ముఖ్యమైనది, ఈ అయోధ్య నెరేటివ్ని పాజిటివ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలం అవడం. ఆఖరికి ఈ నెరేటివే నెగిటివ్గా మారి వాళ్ళ ఓటమికి దారితీసింది. ఇది దేశానికి బిగ్గెస్ట్ షాక్, బీజేపీకి సైకలాజికల్గా అతిపెద్ద దెబ్బ. బీజేపీ సుష్మా స్వరాజ్ని కోల్పోయిన తర్వాత ఆవిడ లేని లోటు ఎవరు తీరుస్తారో అనుకున్నప్పుడు నేనున్నానంటూ చేయి పైకెత్తింది స్మృతి ఇరానీ. అనతి కాలంలోనే మంచి స్పీకర్గా ఎదిగి ఆఖరికి మినిస్టర్గా కూడా పనిచేసి చివరికి 2019లో రాహుల్ గాంధీని డిఫీట్ చేయగలను అని అందరికీ ప్రూవ్ చేసి చూపించింది. అయితే ఏం తేడా జరిగిందో తెలియదు. 1,00,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థికి ఓడిపోయింది. నాట్ ఈవెన్ టు రాహుల్ గాంధీ. ప్రజ్వల్ రేవణ హెచ్డి దేవగౌడకి మనవడు. జేడీఎస్కి కంచు కోట లాంటి సీట్, బాగా ఈజీగా విన్ అయ్యే సీట్. అయినా సరే ఆ సీట్లో దారుణంగా ఓడిపోయాడు. అందరికీ తెలిసిందే 100 మంది అమ్మాయిల కంటే ఎక్కువగా సెక్షువల్ అబ్యూస్ చేశాడనే కేసు తన మీద ఆల్రెడీ ఉంది. ఆ ఇంపాక్ట్ని ప్రజలు చాలా గట్టిగా చూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. జమ్మూ కాశ్మీర్ పేరు వినగానే మనకి 2 పేర్లు గుర్తొస్తాయి, ఓమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ. ఇద్దరు ఇదివరలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళే, కానీ ఇద్దరిని జమ్మూ కాశ్మీర్ ప్రజలు రిజెక్ట్ చేశారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ గత 24 సంవత్సరాలుగా అప్రతిహతంగా పరిపాలించుకుంటూ వచ్చారు. అయితే ఈ ఎలక్షన్లో బీజేపీ చేతిలో ఓడిపోయారు. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. బీజేడీ తాలూకా ఈ పరాజయం మీద ఒక సెపరేట్ వీడియోనే చేయొచ్చు. ఐ ప్రాబ్లీ ట్రై అండ్ డూ సంథింగ్ నెక్స్ట్ వీక్. మేనకా గాంధీ 28 ఏళ్లుగా ఎంపీగా ఎప్పుడు ఓడిపోయిన ట్రాక్ రికార్డ్ లేదు. కానీ మొట్టమొదటిసారి ఆఫ్టర్ 28 ఇయర్స్ సుల్తాన్పూర్ సీట్లో ఓడిపోయారు. బీజేపీకి ఈ ఎలక్షన్లో అతిపెద్ద ఫెయిల్యూర్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. జనాల ఆలోచన అర్థం కాకో, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లో, లేదంటే సోషల్ ఇంజనీరింగ్ చేత కాకో, రీజన్ ఏదైనా ఈ 2 స్టేట్స్లో మిజరబుల్గా ఫెయిల్ అయ్యారు. అంచేత కోయిలేషన్ సర్కార్ తప్పనిసరిగా రన్ చేయాల్సిన పొజిషన్లోకి వాళ్ళని వాళ్లే నెట్టేసుకున్నారు. తమిళనాడులో బీజేపీ చేసిన వర్క్ అంతా ఇంత కాదు. అన్నామలై నేషన్ వైడ్ ఎంత ఫేమస్ అయ్యాడో అందరికీ తెలుసు. డిస్పైట్ ఆల్ దిస్ బీజేపీ ఒక్క సీట్ కూడా గెలుచుకోలేకపోయింది. క్లియర్గా ఏఐడిఎంకేని వదిలేయడం చాలా పెద్ద తప్పని భావించవచ్చు. ఎందుకంటే అన్నామలైకి వచ్చిన ఓట్లు 4,50,000, విన్ అయిన క్యాండిడేట్కి వచ్చిన ఓట్లు 5,50,000, ఏఐడిఎంకేకి వచ్చిన ఓట్లు 2,40,000. ఒకవేళ పొత్తు పెట్టుకుని ఉంటే మేబీ అన్నామలై గెలిచేవాడేమో. సో అలయన్స్ లేకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళి బీజేపీ వాళ్ళ చేతులు వాళ్లే కాల్చుకున్నారని చెప్పొచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వైఎస్ఆర్సీపీ ఇన్ ఆంధ్రప్రదేశ్. దీన్ని ఓటమి అనడం కంటే హ్యూమిలియేషన్ అనడం కరెక్ట్. కోస్తా మొత్తం 80 సీట్లు ఉంటే వైసీపీకి వచ్చింది 2. ఉత్తరాంధ్ర మొత్తం 34 సీట్లు ఉంటే అగైన్ వైసీపీకి వచ్చింది 2. రాయలసీమ మొత్తం 52 ఉంటే వైసీపీకి వచ్చింది 7. ఒక రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉన్న అన్ని ఏరియాల్లో ఇంత దారుణంగా ఓడిపోవడం 3rd వర్స్ట్ పర్ఫార్మెన్స్. ఇంతకన్నా వర్స్ట్గా ఓడిపోయిన పార్టీ ఇంకేముందా అనుకుంటున్నారా? ఆ 2nd వర్స్ట్ పర్ఫార్మెన్స్ డిఎంకే. 1991లో జరిగిన ఎన్నికల్లో డిఎంకేకి 234లో 7 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఫస్ట్ వర్స్ట్ పర్ఫార్మెన్స్కి వస్తే 96 ఎన్నికల్లో ఏఐడిఎంకేకి 234లో 4 సీట్లు మాత్రమే వచ్చాయి.